హక్కు లేదని చందు గారు రైట్ రామ్మోహన్ గారితో మాట్లాడదాం. పెద్దల వారు చాలాసేపటి నుంచి మనం వెయిట్ చేపిస్తున్నాం. ముందు పార్టీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత విశ్లేషకులతో మాట్లాడదామని అన్ని వర్షన్స్ వినిపించిన తర్వాత. రామ్మోహన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. విజయశంకర్ గారు గుడ్ ఈవినింగ్. చెప్పండి. అంటే ఎలా చూడాలండి? అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారేమో అడుగడుగునా నేను ఏ పర్యటనకు వెళ్ళినా కానీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం నాకు వచ్చేటువంటి ప్రజాదరణను చూసి తట్టుకోలేక ఈ విధంగా కూటమి ప్రభుత్వం చేస్తోందని చెప్తున్నారు. మరో మాట ఆయన బలంగా చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. ఒకవైపు సంక్షేమం అభివృద్ధి అన్ని పక్కన పడేసి కేవలం ప్రతిపక్షాలని కక్ష తీర్చుకునే విధంగానే ఈరోజు కూటమి ప్రభుత్వం నడుచుకుంటుందని చెప్తున్నారు. దానికి రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి టైటిల్ని కూడా ఇస్తున్నారు. అది కూడా లోకేష్ గారు చెప్పినటువంటి ఆ రెడ్ బుక్ అని ఏదైతే ఉందో దానికి రాజ్యాంగం యాడ్ చేసి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్తున్నారు. ఎలా చూస్తారంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగానే అడ్డుకుంటున్నారనేది ఒక ప్రశ్న, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా లేదా అనేది మరో ప్రశ్న. రెండింటికి ఏం చెప్తారు మీరు? విజయ్ గారు, మీకు అట్లా ప్యానల్ ఉన్న మిత్రులకు పొరసై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను 50 ఏళ్ల క్రితం ఒక వ్యాసం రాశాను. అంటే రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ అయితే అన్ని పార్టీలు అంటున్నాను ఏమవుతుంది అనేది. సరిగ్గా 75లో నేను జర్నలిజం ప్రవేశిస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే నాకు అగమ్య గోచరంగా అనిపిస్తుంది. ఎందుకంటే విలువలు ఎటుపోతున్నాయి. ఒకనాడు దేవకాంత్ బారువా అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉండేవారు. ఆయన ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిరా అని ఇవాళ వ్యక్తి పూజ వాళ్ళ ముందుగానే పనిచే ముందు. అంటే దానికి అన్నాను, ఇండియా ఉంటుంది, ప్రజలు ఉంటారు, పార్టీలు ఉంటాయి, కానీ ఇందిరాగాంధీ దేవకాంత్ బారువా ఇద్దరు శాశ్వతం కాదు, వ్యక్తులు శాశ్వతం కాదు అని మొట్టమొదటి వ్యాసం నేను జర్నలిజంలో 17 ఏళ్ళ పిల్లవాడిని. ఈ వాటికి కూడా నిజం అవుతుంది, చూస్తున్నాం కదా మనం. ఇంకా ఇప్పుడు ఏమవుతుందంటే స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి మన ప్యానెల్లో ఉన్న మిత్రులు చూపెడుతుంటే కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు. పవన్ కళ్యాణ్ గొప్ప అని చందు గారు చెప్తారు, చంద్రబాబు నాయుడు గొప్ప అని బాలస్వామి గారు చెప్తారు, గురుస్వామి గారు చెప్తారు. అట్లాగే ఇది మొత్తం దేవుడు దైవాంశ సంభూతుడు అని చెప్పి మళ్ళీ లక్ష్మణరావు గారు అంటున్నారు. సమస్య ఏంటంటే వాళ్ళ నాయకులు, ప్రజానాయకులు, వాళ్ళకు కొన్ని ఓట్లు ఉన్నాయి, ప్రజలు గెలుస్తున్నారు, ఓడుతున్నారు. ఓడినప్పుడేమో పునారిలు పోయి గెలిచినప్పుడు మాత్రం నా అంత వాడు లేడంటే ఇట్లాంటివి జరుగుతాయి. పంచాయతీ రాజకీయాలకి నేను ఆవేదనతో చెప్తున్నాను విజయ్. ఎందుకంటే పంచాయతీ రాజకీయాల కంటే అధ్వానంగా మారిపోయిన మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటాను. ఎందుకంటే పంచాయతీలో చూసేవాళ్ళం మనం. అంటే ప్రతి చిన్న సంఘటనకు ముఖ్యమంత్రిని బాధ్యతలు చేయడం, ఇప్పుడు అంటున్నా అప్పుడు అంటున్నా. నెయ్యి కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ట్యాంక్ కాడ కావాలి ఉండాలా అని ఎప్పుడన్నాను. ఇవాళ కూడా కుప్పంలో ఒక చిన్న సంఘటన జరిగితే చంద్రబాబు నాయుడు కాట. ఇవాళ ఇక్కడ కార్యకర్త ఎప్పుడో చనిపోయిన ఆయన దానికి విగ్రహావిష్కరణ జరుగుతుంది. దానికి ఇంత రాజధాని చేయాల్సిన అవసరం చెప్తున్నాను. ఎందుకు జరుగుతుందంటే ప్రజల్లో ఉండాలంటే కుండ బద్దలు కొట్టేది ప్రజల్లోకి పోవాలి. అంటే ప్రజల్లో ఎప్పుడైనా ఉంటారు నాయకులు. ఇట్లా తిరిగి చిల్లర మాటలు మాట్లాడుకుంటే ప్రజలే అసహించుకుంటారు. ఇప్పుడు పంచాయతీ రాజకీయాలు అంటే పంచాయతీలు కించపరిచినట్టే అంటున్నాను నేను. పంచాయతీ రాజకీయాలను మాట మాట్లాడితే కించపరిచినట్టు అంటున్నాను. అంటే వాళ్ళ ముఖ్యమంత్రుల స్థాయిలో రాజకీయాలు చేసిన వాళ్ళు మాజీ ముఖ్యమంత్రులు కానీ ఇవాళ చిల్లర పంచాయతీల్లో ఎందుకు దూరుతున్నారు అంటున్నారు. దూరాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటున్నారు. నిజంగా నాకైతే బాగా బాధేసింది. కుప్పంలో సంఘటన ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య లొల్లాడు. దాన్ని పట్టుకొని చంద్రబాబు చేయించాడు. చంద్రబాబుకి ఎందుకు ఈ మాట్లాడుతున్నారు? ఇవాళ ఆయన పర్యటన కూడా ఆంక్షలు విధించకపోతేనే, ఇది కూడా చెప్తున్నాను, ఎప్పుడైతే ఆంక్ష ఉంటుందో దానికి మనకు రివర్స్ అంటే స్ప్రింగ్ కిందికి వేసిన ఒకటే పైకి లేస్తుంది. ఎందుకు ఆంక్షలు? ఎప్పుడు నష్టం ఉన్నది. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి 1000 మంది, 2000 మంది, 10,000 మంది, లక్ష్మణరావు గారు 1,00,000 మంది వస్తుండొచ్చు. రాని నష్టం ఉంది అంటున్నాడు. దానివల్ల ఇప్పుడు ప్రభుత్వం పడిపోదు కదా. ఇంకోటి ఏంటంటే గెలిచినప్పుడేమో తమ గొప్ప, ఓడినప్పుడు ఇవి ఏం తప్పు. లక్ష్మణరావు గారి మాట చూస్తే మనకు ఈవీఎం తప్పు ఎందుకు అంటున్నారు అంటే మీరు 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం గెలిచారు కదా, మరి ఇప్పుడు ఏం ఈవీఎం తప్పు అంటున్నారు? సాంకేతికంగా తప్పులు పట్టే ముందు కూడా మనం గెలిచినప్పుడు ఏమైంది? ఇది ఇక్కడ ఈ రెండు పార్టీలకే పరిమితం కాదు విజయ్ గారు. గతంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కూడా దేశంలో ఇదే పని చేస్తున్నాయి. వాళ్ళు గెలిచినప్పుడు మంచిగా ఈవీఎంలు, ఓడిపోతేనేమో ఈవీఎం తప్పు అంటున్నారు. ఒక సాంకేతికంగా ఒక దాని మీద ఆరోపణ చేసేటప్పుడు చూడాలి. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తారు. ఎన్నికలకు ఏం జరగాలనో ఎన్నికల మధ్యనైతే ప్రభుత్వం ఉండి పాలన ఉండాలి కదా. గెలిచిన అయిపోయింది, 6 నెలలు విజయోత్సాహం ఉంటది, మంచి చెట్టో శిలాపాకాలు గుల కొడతారా, లేకుంటే మనుషులను కొడతారా, అయిపోయింది. ఇప్పుడన్నా 4 ఏళ్ళు, ఇంకా 4 ఏళ్ళు ఉన్నది, 1 సంవత్సరం అయిపోయింది. మననే ఈ 4 సంవత్సరాలన్నా ప్రజలకు ఏం మేలు చేద్దాం ఆలోచన చేద్దామా? ఇప్పుడు ఈయన రెడ్ బుక్ రాసిండంటే ఈయన బ్లూ బుక్ రాస్తుండే కదా. ఏం లేదు, ఏం తేడా? నాకు 2 పార్టీల మధ్య తేడా ఏం కనపడతలేదు. బ్లూ బుక్ రాస్తా అంటుండు ఈయన, ప్రతిపక్షంలో బ్లూ బుక్ రాస్తాడు, ఆయన ప్రతిపక్షంలో రెడ్ బుక్ రాసిండు. ఈ బుక్ల పంచాయతీలో సమిధలు అవుతున్నారు అంటున్నారు. ఒక మాట చెప్తాను నేను, ప్రజలు అన్ని గమనిస్తున్నారు, వీళ్ళ వాదనలను వింటున్నారు, వీళ్ళు నాటకాలను చూస్తున్నారు. నాటకాలు అంటున్నారు, ఈ మాట పరిశ్రమగా ఉంటున్నారు, చూస్తున్నారు. రేపు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
ఈ తోడేళ్ల పోరాటం ఎందుకోసం అంటున్నా. తోడేళ్ల అన్న మాట పరిశుభ్రంగా ఉంటున్నా ఇవాళ రాజకీయ పార్టీలన్నీ అదే పని చేస్తున్నాయి. వాళ్ళు కొట్టినట్టు నడుస్తున్నారు. అధికారంలోకి వచ్చినాక మళ్ళీ అదే అధికార పక్షంలో ఎవరు చేరుతున్నారో చూడండి. ఇవాళ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎవరున్నారు, తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయాక ఎవరు వచ్చారు, ఎవరు ఇక్కడి నుంచి వైసీపీకి వెళ్ళారు. ఇవాళ మళ్ళీ వాళ్ళే టీడీపీలోకి వస్తున్నారు కదా. ఇప్పుడు గురుస్వామి గారికో మన మన దేగర్ లక్ష్మణరావు గారికో లేకుంటే చందుకో ఎప్పుడు అవకాశాలు వస్తాయంటే పల్లకి మోసే బోయిలుగా వీళ్ళు ఉంటారు. ప్రజలు అట్లే ఉన్నారు, నాయకులు అట్లే ఉన్నారు. నేను తప్పుగా అనుకోకండి గురుస్వామి గారు. నేను ఏమంటున్నాను, నా ఆవేదన ఏంటంటే ఇప్పుడు తోడేళ్ల పోరాటం ఎందుకోసం అంటే ప్రజల్ని ఎవరు తినాలి, ప్రజలని మేకల్ని ఎవరు తినాలని సమస్య పడలేదు. అంటే రాజకీయ పార్టీల మీద నాకు చాలా ప్రేమ ఉంది, ఆవేదన ఉంది. రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత మొత్తం మానుకోవాలి, ఈ రాజకీయాలు మానుకోవాలి. ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సూచనలు చేయాలి. ప్రభుత్వ విధానాల్లో చాలా తప్పులు ఉన్నాయి, దాన్ని విమర్శించండి. ఇవాళ ప్రతిపక్షంగా ఉదాహరణకు ఆలయ గారిని హామీలు ఇచ్చారు, ఆ హామీలు నెరవేర్తలేవు, దాని మీద కొట్లాడి ఎవడు వద్దాను ప్రజల పక్షాన్ని కొట్లాడితే. ఈ చిల్లర పంచాయతీలో శివరాజకీయాలు చేసుకుంటూ పరామర్శలకు వెళ్ళి నన్ను రానియలేదు, నన్ను రానిచ్చుండు, ఇవే సంగతులు అంటున్నాను. దాని వల్లనే వస్తుంది, ప్రజల్లో పలసన అయిపోతుంది. రాజకీయ పక్షాలని రాజకీయం అంటే కుట్ర, మోసము, దగ, ఈ పనికి రాని అని చాలా మంది మేధావులు ఓటింగ్ దూరంగా ఉంటారు, దుర్మార్గం అంటున్నారు. ఓటు వేయని వారికి ప్రశ్నించే అధికారం లేదు. ఇవాళ మంచి చెడు కార్యకర్తలుగా ఉన్న, నాయకులుగా ఉన్న వీళ్ళు మన ప్యానల్లో ఉన్న మిత్రులు అందరూ రాజకీయం కోసం ప్రాణాలు రక్షిస్తున్నారు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు, వీళ్ళకి అర్థమైంది, వీళ్ళు కొట్టుకొస్తారు. తర్వాత అధికారంకి వచ్చినాక వీళ్ళు అవుతారు. చూశారు కదా ఇవాళ తెలుగుదేశం పార్టీలు మనకు వైసీపీ నుంచి వచ్చి ఎంతమంది మంత్రులు అయ్యారు, ఎంతమంది ఇక్కడ ఉన్నారు ఇప్పుడు చూస్తున్నాం కదా మనం. అప్పుడు కూడా అది జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు వాళ్ళు కూడా అటు వెళ్ళారు. 69 సీట్లు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి దాని నుంచి 23 మందిని లాక్కున్న సంగతి గతంలో చూసినాం. అట్లాగే మళ్ళీ వీళ్ళ నుంచి అదే 23 మంది గెలిస్తే వీళ్ళ నుంచి 5-6 మన ఫిరాయింపుల ద్వారా గుంజుకున్న చూసాం. ఇవన్నీ చూస్తున్నాం కదా. దయచేసి ప్రజలకు ఇవన్నీ మన చర్చ చూస్తే మన విజయ్ గారు మంచిగా ప్రజలకు అర్థమవుతుంది. వీళ్ళ కొట్లాట అంతా ఏమిటిది అంటే అధికారం కోసం. నేను ఏమంటున్నాను, ప్రజా సమస్యలు ఎట్టిపోతున్నాయి. ఇవాళ మంచి వచ్చేట్టు ప్రజలు మాత్రం మంచిగా చాలా బ్యాలెన్స్ గా తీర్పిస్తున్నారు. మొదటి 5 ఏళ్ళు అనుభవజ్ఞుడు, మంచివాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన గెలిపించారు. గెలిపించిన తర్వాత నేను ఇంకొక 20 ఏళ్ళు నేను అధికారంలో ఉంటాను అనుకున్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన మీద గౌరవం ఉన్నది. ఆయన ఏం చేసిందంటే వైసీపీ ట్రాప్ లో పడి వాళ్ళు బీజేపీతో పంచాయతీ పెట్టుకున్నాడు. ఏమైంది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 2 ఏళ్ల ముందే ఆగిపోయింది. మొదటి 5 ఏళ్లలో 3 ఏళ్ల తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే ఇవాళ త్రిమూర్తులుగా అటు పవన్ కళ్యాణ్, ఇటు మనకు చంద్రబాబు నాయుడు గారు, అటు పోతే మన మోడీ గారు మధ్య నిలబడి పోజులిస్తున్నారు కదా. మరి తిరుపతిలో ఏం జరిగింది చూసినాం కదా. ఆయన వారితో నివేదించినప్పుడు అంటే ప్రజలు చూస్తున్నారు కదా. మొన్నటిదాకా తిట్టుకున్న వాళ్ళు ఇవాళ కలిసిందని. అట్లానే 5 ఏళ్ళు కాగానే 2020 మ్యాచ్ ఆడుతున్నారు విజయ్ గారు. ఇప్పుడు ప్రజలు ఓపిక పడుతుంది, 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఇవన్నీ బేర్ చేస్తలేదు. ఇప్పుడు ఏమైందంటే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాం. ఆయన ఏం చేశాడు, 3 ముక్కలాట ఆడిండు, 3 రాజధానులు అన్నాడు, పోలవరం మొత్తం పండబెట్టిండు, అమరావతి రాజధాని మొత్తం పోయింది. అంటే కానీ రామ్మోహన్ గారు, అంటే నా డౌట్ ఏంటంటే, సరే 5 ఏళ్లకు ఒకసారి అధికారాన్ని ప్రజలు మారుస్తున్నారు, ఒక రకంగా అది మంచిదై ఉండొచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఏమైనా పాలసీలు అనుకుంటే ఒక ప్రభుత్వం అనుకున్న పాలసీని మరో ప్రభుత్వం వచ్చిన తర్వాత చెడగొడుతోంది కదా, ఇక్కడ ఇబ్బంది అవుతుందేమో అనేది నా అభిప్రాయం. అక్కడికి వస్తున్నాం. అందుకని 2వ టర్మ్ అందుకే వచ్చాను. ఇవాళ ఏమైందంటే పాత వాళ్ళు చేసే పని ప్రభుత్వాలు శాశ్వతం విజయ్ గారు, పార్టీలు శాశ్వతం కాదు. పార్టీలు వాళ్ళు ఉంటే రేపు పోతాయి, కొన్ని మునిగిపోతాయి కూడా. పార్టీలు కొన్ని మొత్తం పోయిన సందర్భాలు చూసినాం మనం కదా. కనుక ఇప్పుడు 2వసారి వాళ్ళకి అధికారం వచ్చిన దగ్గర మొత్తం పాలసీ ఎంత మారిచేసి నేను చెప్పాను కదా, 3 ముక్కలాట, రాజధాని మనకు పోలవరం అటే పోతుంది, విభజన హామీలు అంటే పోతాయి. 25 సీట్లు ఇస్తే నేను చేస్తాను నేను అన్నారు, వాళ్ళకు 22 ఇచ్చారు. ఇప్పుడేమో మళ్ళీ 21 సీట్లు వీళ్ళకి ఇచ్చారు. మంచి చెడు ఇవాళ మన అవసరం. నేనేమంటే ఆంధ్రప్రదేశ్ కు పార్టీలు గెలవడం మంచి రోజులు అంటే మనకు ఇంకో పక్షం పోతుంది. ఎందుకంటే రాజుగారి భార్య చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య మంచిది కాదని సమస్య వస్తుంది. ఇవాళ మంచి చెడు కేంద్ర ప్రభుత్వానికి మన అవసరం. అది జనసేన పార్టీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద చాలా మరి మంచి నమ్మకం పెట్టుకున్నారు మోడీ గారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చింది. దయచేసి చిల్లర రాజకీయాలు తీసేద్దాం వద్దు అంటున్నారు. వాళ్ళు చేస్తే చేయనియండి, వాళ్ళు చేస్తే ప్రజలకు ఒక పక్షం చేయించండి. 2 పక్షాలు 2 చేతులు కలిసి చప్పట్లు అవుతున్నాయి. కానీ విడిచిపెడితే ఏమవుతుండే, ఇవాళ ఆంక్షలు విధించి 100 మందికి అని చెప్పి ఇంతమంది పోలీసులు పెట్టి చేస్తే పలుకుబడి వాళ్ళకే పెరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత మీరు స్ప్రింగ్ ఎంత కిందికి దొక్కితే అంత పైకి లేస్తుంది అంటున్నాను. మీరు ఆ పని చేయకపోతే ఆటోమేటిక్ గా ఆయన వచ్చిపోయేవాడు కదా, అసలు దీనికి ప్రాధాన్యత కూడా ఉండకపోయేది అంటున్నాను. ఎప్పుడు కూడా మనిషిని విడిచిపెట్టాలి.
ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ చేస్తే ఆటోమేటిక్ గా మీ విలువ మీకు ఉంటుంది. ఇప్పుడు ఇగ్నోర్ చేయకపోవడం వల్ల మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఒకసారి హీరోగా చూపిస్తారు. హీరోడే కాదంటే 40% ఓట్లు వచ్చినాయి, తక్కువేం కానీ జగన్మోహన్ రెడ్డికి తక్కువేం రాలే, వీళ్ళకి కూడా ఓట్లు వచ్చినప్పుడు వచ్చినాయి. కానీ నేనేమంటున్నా అంటే ఎన్నికకు మధ్య ఏం జరగాలి, వాళ్ళ మంచి అవకాశం వచ్చింది ఆంధ్రప్రదేశ్. నేను ఏమంటున్నా అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో లేని అవకాశం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లేని అవకాశం ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్ కు 10 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం డబుల్ సర్కార్ వచ్చింది. దాని నుంచి మనం పోలవరం కట్టుకుందాం, అమరావతి పూర్తి చేసుకుందాం, ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా, కొందరికి ఇష్టం లేకపోవచ్చు, పోలవరం పూర్తి చేసుకుందాం, అమరావతి పూర్తి చేసుకుందాం, రామాయపట్నం పోర్ట్ పూర్తి చేసుకుందాం, ఇక మనకు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగకుండా చూసుకుందాం, కడప ఉక్కు కర్మాగారం చేసుకుందాం, బానకచెర్ల ప్రాజెక్టును కట్టుకుందాం. ఇది చేయాలి కదా మనం చేయాల్సింది. ఇవన్నీ విడిచిపెట్టి ఈ మొత్తం ఇది రాజకీయాలు పోతే ఏమైందంటే సమయం వృధా అవుతుంది, ప్రజాధనం వృధా అవుతుంది, వీళ్ళు ప్రజల్లో పలచరైపోతారు. ముఖ్యమంత్రుల స్థాయి అంటున్నాను, ముఖ్యమంత్రుల స్థాయి కాదే కాదు ఇటువంటి చిల్లర పంచాయతీ రావడానికి. విమర్శ కూడా విమర్శించుకోకండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మాటలు మానుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ ఇచ్చి కూడా. ఇవేంటంటే ఒకరు మాట్లాడితే ఒకరు అంటున్నారు. చివరి ఒక మాట చెప్తాను విజయ్ గారు, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ రకమైన చిల్లర రాజకీయాలు, ఈ మాట చిల్లర రాజకీయాలు మారిపోయినాయి. దయచేసి మన ప్యానెల్లో ఉన్న వాళ్ళకున్నంత సమయం కూడా ఇప్పుడు ఒకరు మాట్లాడితే ఒకరు మాట చాలా గౌరవిస్తున్నారు, చాలా మంచిగా ఉన్నది. ఇప్పుడు ఎవరు కూడా ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఒకరు కల్పించుకోవాలి. ఇదే పద్ధతిలో రాష్ట్ర రాజకీయాలు ఉన్నారంటున్నారు. రాష్ట్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తప్ప ఇంకో మార్గం లేదు. వీళ్ళు 5 ఏళ్ళు చేస్తారు, మళ్ళీ భారతి ఇంకో 5 ఏళ్ళకి ఇంకోరు వస్తుండొచ్చు. అభివృద్ధి పదంగా పోవాలి కానీ ఈ రకంగా పంచాయతీ పెట్టుకొని, ఈ రకంగా రెడ్ బుక్లు బ్లూ బుక్లు తయారు చేసుకొని, ముఖ్యంగా కార్యకర్తలు పల్లకి మోసే బోయిలు నష్టపోతారు. చచ్చిపోతుంది వాళ్ళే, పెద్ద నాయకులు ఎవరు చచ్చిపోలేదు. ఎవరి పెద్ద నాయకులు చచ్చిపోయినప్పుడు కూడా సానుభూతి చూపించవచ్చు, కానీ అసలు కుటుంబ సభ్యులు ఎవరు చచ్చిపోలేదు, వీళ్ళే చచ్చిపోయారు, కార్యకర్తలు చచ్చిపోయారు. కనుక దీన్ని అర్థం చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కొంచెం పూందాగా నడిపించే ప్రయత్నం చేయండి అని నేను అన్ని పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, ఓకే రామ్మోహన్ గారు. ఎస్, అంటే మీరు ఎలాగో